అయోధ్యలో ఈ నెల 22న జరగనున్న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు తెలంగాణలోని 45 మంది స్వామీజీలకు ఆహ్వానం పంపింది అయోధ్య ట్రస్ట్. జనవరి 16 నుండి 22 వరకు అయోధ్యలో జరిగే ఉత్సవానికి హాజరు కానున్నారు స్వామీజీలు. వారి అవసరాలు, భద్రత కోసం క్యూఆర్ కోడ్తో ఇన్విటేషన్స్ పంపింది. అయోధ్య రాముడి ఆహ్వాన పత్రికలు అందుకున్న స్వామీజీలతో కావ్య ఫేస్ టు ఫేస్. అయోధ్య రామ మందిరం ఈ పేరినంగానే ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకోవాలని అనిపిస్తుంది కదా. అండ్ ప్రత్యేకంగా రామ్ మందిర్ నిర్మాణంలో మన తెలంగాణలో పాత్ర కూడా మస్తుగానే ఉంది. ఆ రామ్ బండులు కదిలిపోవడమే కాదు, ఇక్కడ నుంచి కరసేవకు పోయినోళ్ళు అండ్ దాంతోపాటు నిధి సేకరణలో కూడా 2వ స్థానంలో ఉంది. దాదాపు 80 కోట్లు తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన 170 కోట్ల నిధి సేకరించారు. కేవలం నిధి మాత్రమే సేకరణ కాదు, ఈవెన్ ఇక్కడ 16 రోజు జరగబోయే ఉత్సవాలకు కూడా ఇక్కడ నుంచే ఎన్నో సేవా కార్యక్రమాలకు కూడా పోతున్నారు. సో అంతేకాదు, ఇక్కడ మన తెలంగాణకు సంబంధించిన స్వామీజీలకు కూడా అయోధ్య ట్రస్ట్ నుంచి పిలుపొచ్చింది. సో ఒక్కసారి ఆ ఇన్విటేషన్ ఎట్లా ఉంటుందో అండ్ ఆహ్వానం అందుకున్న స్వామీజీలు ఏమనుకుంటున్నారు అనేది కూడా తెలుసుకుందాం. సో ప్రజెంట్ నా చేతిలో ఉంది కదా. సో సామాన్యులకు అందిన ఆహ్వానంలో కావచ్చు అండ్ ఈ కార్డ్స్కి సంబంధించి, కరపత్రాల్లోకి సంబంధించి కూడా అయోధ్య మందిరం తోనే ఇచ్చిండ్రు. ఎందుకంటే చాలా మంది అయోధ్యకు వెళ్ళలేరు, అందుకనే అయోధ్య మందిరంతో పాటు రాముడి ఫోటోనే వాళ్ళ గడపకి చేరింది అక్షంతలతో పాటు. ఇదైతే మనకి ఎరకనే కదా. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఫస్ట్ పేజ్ ఎవరికి ఏ ఆహ్వానం అందినా, విఐపీస్ కావచ్చు, వివిఐపీస్ కావచ్చు, ఇంకా చెప్పాలంటే నరేంద్ర మోడీ వరకు కూడా ఫస్ట్ ఎవరికి ఏ ఆహ్వాన పత్రిక ఉన్నా అయోధ్య రామ మందిరం పత్రిక పైన ఉండాల్సిందే. సో దానికి సంబంధించిన ఫోటో మనం చూస్తున్నాం. అండ్ ఈ బుక్లెట్లో ఏంటంటే ఫస్ట్ పేజ్ తీయంగానే మనకి రామ మందిరం గురించి, రాముడి గురించి కొన్ని పత్రికల్లో, అండ్ తర్వాత పేజ్ టర్న్ చేస్తుంటే దైవ దర్శనం, అండ్ తర్వాత మనకి బాబా ఎవరైతే కనిపిస్తున్నారో ఈ బాబా ఒక్కరు మాత్రమే కాదు, ఈ బుక్లెట్లో ఉండే ప్రతి పేజ్లో ఉండే బాబాలకు సంబంధించి ప్రతి ఒక్కరి చరిత్ర అనేది క్లుప్తంగా ఒక 2-3 లైన్లల్లో రాసి పెట్టారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అయోధ్య రామ మందిరం కోసం కష్టపడ్డ వాళ్ళే, శ్రమించిన వాళ్ళే, అండ్ కొంతమంది వెనకాల నుండి నడిపించిన వాళ్ళైతే ఉద్యమం, నేరుగా ముందు ఉండి నడిపించిన వాళ్ళు ఇంకొంతమంది. అందుకనే మనకి ప్రతి పేజ్ అంటే అట్లీస్ట్ ఆహ్వానం అందిన తర్వాత అయినా ఈ బాబాల గురించి తెలుసుకోవాలి, కనీసం వీళ్ళ పేర్లైనా తెలుసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ ఫొటోస్ అండ్ నేమ్లతో ఈ బుక్లెట్ అంతా కూడా సిద్ధం చేసారు అనమాట. సో ఇట్లా ఈ బుక్లెట్కి సంబంధించి దాదాపు 16 పేజెస్తో ఈ బుక్లెట్ ఉంటుంది. అండ్ ఈ లాస్ట్ మనం చూస్తున్నాం కదా, సో వీళ్ళకి సంబంధించి ఒక ఉద్యమమే నడిపిండ్రు విహెచ్పి వాళ్ళు. సో అందుకని ఇదంతా కూడా చాలా విశేషం అండ్ చాలా ప్రత్యేకమైన ఆహ్వాన పత్రిక కూడా. సో ఆహ్వాన పత్రిక అని చెప్తున్నా, ఇన్విటేషన్ అని చెప్తున్నా, అండ్ ఇది కేవలం ఇన్విటేషన్ మాత్రమే కాదు, స్వామీజీలకు ఒక సెక్యూర్ కోడ్ అని కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు మనకి ఇన్విటేషన్ అండ్ ఈ బుక్లెట్ ఈ 2 ఉన్నాయి. సో ఇట్లాంటి ఇన్విటేషన్సే తెలంగాణలో ఉండే స్వామీజీలకి విహెచ్పి ద్వారా అందించారు. సో ఒక్కసారి మనం ముందుగా వాళ్ళతో మాట్లాడదాం, తర్వాత స్వామీజీలతో ఆహ్వాన పత్రిక అందింది ఎట్లా అనిపిస్తుంది, అండ్ దాంతోపాటు వాళ్ళకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంది, ఇడికెళ్ళి ఎప్పుడు బయలుదేరుతున్నారు, పోయేటప్పుడు ముందుగాల ఎట్లాంటి నియమాలు ఉంటాయి, అండ్ దాంతోపాటు ఏమేమి తీసుకోవాలా, ఏమేమి తీసుకోవద్దు, ఏమేమి అలో చేస్తారు, ఏమేమి అలో చేయరు, ఇట్లాంటి విషయాలను కూడా తెలుసుకుందాం. ఎందుకంటే 16 తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ఆడ పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి. కానీ అందుకనే కొంతమంది స్వామీజీలను ముందుగానే ఆహ్వానించారు, ముందుగానే ఇక్కడ నుంచి అయోధ్యకు కూడా బయలుదేరే వాళ్ళు ఉన్నారనమాట. సో ఒక్కసారి సుభాష్ అన్న, మొత్తానికి రామ్ జన్మభూమి రాముడి గుడి ఎప్పుడా అని అందరూ ఎదురు చూసారు. కానీ ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళడంతో పాటు అప్పుడు రాముడికి వానరులు చాలా సేవ చేసారు, ఒక వారధిని నేర్పించారు. కానీ ఇప్పుడుండే జనరేషన్లో రామ్ బండులుగా కదిలిపోతున్నారు. గడప గడప అక్షంతలే కాదు, స్వామీజీలను ఆహ్వాన పత్రిక అందించి మరీ ఇన్వైట్ చేస్తున్నారు. సో తెలంగాణ నుంచి దాదాపు ఎంతమంది స్వామీజీలకి ఆహ్వాన పత్రిక అందింది? తెలంగాణ లోపల చాలామంది స్వామీజీలకు ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు రాముడు ఏమంటే 14 సంవత్సరాల వనవాసం చేసిండేమో. ఈ అయోధ్య మందిరం గురించి ఏమంటే 76 పోరాటాలు, 500 సంవత్సరాల వరకు పోరాటం చేయాల్సి వచ్చింది. ఈరోజు మందిరం నిర్మించడం జరగడం, అక్కడ బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట కావడం ఎంతో అదృష్టం. కాబట్టి దేశవ్యాప్తి ఒక మంచి పండుగ వాతావరణం, రామనామ జపం జరుగుతుంది. ప్రతి వాళ్ళకి వల్ల రాముడి గురించే మాట్లాడుతారు, అయోధ్య మందిరం గురించే మాట్లాడుతారు. 22వ తారీఖు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు బాలరాముని యొక్క విగ్రహం ప్రతిష్ట అవుతుంది అని అందరు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. ఈ దేశంలో బ్రహ్మాండమైన దీపావళి పండుగ జరుపుకోవడానికి సిద్ధమైన ఉన్నారు అందరు కూడా. కాబట్టి స్వామీజీలు ఈ దేశం లోపల ఏది జరిగినా కానీ ధర్మాలు జరిగిన మార్గదర్శక మండలి ఉంటుంది. ఆ మండలి యొక్క ఆదేశానుసారమే ఈ దేశం లోపల అన్ని జరుగుతుంటాయి, కార్యక్రమాలు జరుగుతుంటాయి, ధర్మం సంబంధించిన కార్యక్రమాలు. కాబట్టి మొదటగా ఏమంటే అందరు స్వామీజీలకు అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యం లోపల అందరు స్వామీజీలకు 5 నుంచే డైరెక్ట్ ఇన్విటేషన్ రావడం జరిగింది. ఆ ఇన్విటేషన్లో మాకు వచ్చేస్తే
మా విహెచ్పి కోర్ట్ ఆఫీస్కి వస్తే మేము స్వామీజీలు ఎవరైతే ఉన్నారో వారికి తీసుకపోయి ఇన్విటేషన్ ఇస్తున్నాం. మొత్తం స్వామీజీలు ఏమంటే ఎప్పుడైతే వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుందో ఇచ్చినాక ఏమంటే వాళ్ళకి ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్ తర్వాత వీళ్ళకి సంబంధించిన ఏమంటే అక్కడ వీళ్ళకి ఒక ఫామ్ నింపాలి. అంటే వీళ్ళకి ఫుడ్ వ్యవహారం ఏమేమి ఫుడ్ ఎట్లా తీసుకుంటారు, ఏ విధంగా ఉంటారు, వాళ్ళకు ఏమేమి అవసరం ఉంటాయి, ఆ విషయాలన్నీ వాళ్ళని ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళ ఆధార్ కార్డుతో పాటు వాళ్ళ నెగిటివ్ ప్లేస్ మొత్తం అంతా ఇవ్వాల్సి వస్తుంది. నింపిన తర్వాత ఏమంటే వీళ్ళని చూసిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళకి ఒక QR కోడ్ వీళ్ళకి ఇస్తారన్నమాట. ఇచ్చినాక ఏమంటే వీళ్ళకి కావాల్సింది వీళ్ళు దిగినాక ఎప్పుడు తీసుకుపోవాలి, తీసుకుపోయిన వీళ్ళకి ఎక్కడ వ్యవస్థ ఉంచాలి, వీళ్ళకి ఏంది అని చెప్పేసి మొత్తం అక్కడ సంబంధించిన తీర్థక్షేత్ర ట్రస్ట్ సంబంధించిన మెంబర్స్ యొక్క ప్లానింగ్ ఆ విధంగా ఉంటారన్నమాట. అక్కడ వాళ్ళకి సంబంధించిన ఏర్పాటు చేస్తారు. వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఎలాంటి కష్టం కాదు. ఎందుకంటే వ్యవస్థ ఎట్లా చేయాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోటే క్షేత్ర ట్రస్ట్ వాళ్ళు మొత్తం ప్లానింగ్ చేశారు. అక్కడ మేము వెళ్తున్నాం 5 వెళ్ళి మేము ఏం సేవ చేయాలనో మాకు ఆ సేవ అప్పచెప్పారు. ఆ సేవ చేస్తామన్నమాట. స్వామిజీలకు ఎట్లా తీసుకుపోవాలి, ఎట్లా వాళ్ళకి దర్శనం చేయించాలి, ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎట్లా పంపించాలని చెప్పేసి దానికి సంబంధించిన వ్యవస్థ డివైడ్ అయిపోయింది. కాబట్టి ఆ పనిలో వాళ్ళు ఉన్నారు, అలా ఉన్నారు, ఎక్కడ అక్కడ ఉన్నారన్నమాట. కాబట్టి ఇక్కడ నుంచి స్వామీజీలు కదిలి వెళ్ళడమే ఆలస్యం. ఈ స్వామీజీని తీసుకుపోవడానికి పర్సన్స్ ఉంటారు. వాళ్ళు మాకు సంబంధించిన ఒక టీం ఉంటుంది. ఆ టీం వాళ్ళు ఏమంటే ఏ స్వామీజీకి ఇంటిమేషన్, ఏ స్వామీజీ ఎప్పుడు బయలుదేరుతారు, వాళ్ళకి కావాల్సి ఏముంది, అక్కడ ఎట్లా వెళ్తారు, ఇక్కడ వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఉంటారు, వాళ్ళు అక్కడ వెళ్తారు. వీళ్ళకి కావాల్సిన అక్కడ ఏమైనా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకునే వ్యవస్థ ఉంటుంది మాకు అక్కడ. భారతీయులు అలాగే భక్తులు అందులో స్వామీజీలుగా అందరికీ కూడా ముఖ్య అతిథులుగా ఒక 7,000 మందికి ఆహ్వానం అందింది. ఈ 7,000 మందిని రాముడే సెలెక్ట్ చేసినట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే దీనిలో చాలామంది చాలా ఉద్యమాల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కొంతమంది లేరు, కొంతమంది ఉన్నారు. ఉన్నవారికి కూడా ఆరోగ్యరీత్యా రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఆహ్వానం వచ్చిన తర్వాత కూడా రాలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అదంతా రాముడి దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గము, అందులో అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాం. ట్రస్ట్ నుంచి మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమిటంటే ఇచ్చినటువంటి పత్రికలో స్వామీజీలు ఎవరు కూడా దండ కమండలాలు, తల్వార్లు లేదా నాన్ చాక్ ఇలాంటి కొన్ని ఉన్నాయి. ఒక్కొక్క స్వామీజీ ఒక్కొక్క సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు తీసుకొని వస్తారు. సో అవి కూడా మందిరం యొక్క లోపలికి ఎంట్రీ లేవు. ఒకళ్ళు బయట ఉన్నా కూడా అది అభద్రతా భావంగా భావిస్తారు. కాబట్టి దాన్ని ఒకళ్ళు ఇచ్చినా వాళ్ళ విడిదిలో పెట్టుకోవాలి, లేదంటే తీసుకెళ్ళకపోవడం మంచిది అని ఒక ఇన్స్ట్రక్షన్ అయితే మాకు వచ్చింది. అంటే హిందూ ధర్మము 85% ఉన్నటువంటి హిందువులు, అందులో గురు పరంపరలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరినీ గౌరవించడం అనేది అందరితో అయ్యే పని కూడా కాదు. ఎందుకంటే జనం ఎక్కువైతే మజ్జిగ పలసనైనట్టు ఉంటుంది. అందరూ స్వామీజీలే, ఎవరికి లేదు. అట్లానే ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాలలో అంటే ధర్మాచార్య కార్యక్రమాలలో ఎవరైతే విరివిగా సమయం ఇచ్చి విరివిగా సమయాన్ని, ధనాన్ని, సూచనలు ఇచ్చినటువంటి వారిని ఎవరిని కూడా విశ్వ హిందూ పరిషత్ కానీ క్షేత్ర ట్రస్ట్ కానీ మరవలేదని నేను ఈ సందర్భంగా భావించిన. ఎందుకంటే ఏమో ఎక్కడెక్కడో వెళ్ళారు, వచ్చాము, మమ్మల్ని పిలవలేదు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది ఎందుకు రాలేదు, ఎందుకు వచ్చింది అనే తర్వాత విషయం. కానీ వచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక రూపకల్పన చేయాలనే సంకల్పం మాత్రం క్షేత్ర ట్రస్ట్కు ఉంది, మన బాధ్యత తీసుకున్నటువంటి విశ్వ హిందూ పరిషత్కు ఉంది. ఎందుకంటే స్వామీజీలు చాలామంది ఈరోజు అంటే మాకున్నటువంటి ఇంటిమేషన్ ఏమిటంటే కొంతమంది స్వామీజీలకు వచ్చినా కూడా వెళ్ళడం లే. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఏమిటంటే కొంతమంది స్వామీజీలకు వారి శిష్య బృందమే ఒక 20 మంది ఉంటారు పక్కకు, వాళ్ళకు నిద్ర పట్టదు లేదంటే వారిని ఒక్కరే రమ్మంటే ఎలా వచ్చేది. సో వారి బాధలు వారికి ఉన్నాయి. సో అది తర్వాత ట్రస్ట్ చూసుకుంటుంది, వాళ్ళకి నెక్స్ట్ టైంలోనా మళ్ళీ ఏదో ఉంటుందని. సో ఇది మొత్తానికి అయితే రామ్ జన్మభూమి తీర్థ్ ట్రస్ట్ నుంచి మనం చూసినాం కదా, ఇందాక నేను ముందుగా చూపించిన ఇన్విటేషన్ కార్డ్. సో ఇన్విటేషన్ కార్డ్ ఎట్లుంటుందో అండ్ ప్రతి పేజ్లో ఏమేమి ఉంటాయో చెప్పిన. సో ఇన్విటేషన్ కార్డ్ అందుకున్న తర్వాత స్వామీజీకి ఒక QR కోడ్ వాళ్ళు స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో స్కాన్ చేసిన తర్వాత ఆ స్వామీజీకి సంబంధించి ముందు మనకు కనిపిస్తుంది కదా కోడ్ నంబర్ అని. సో ఈ కోడ్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది వాళ్ళకి మెయిల్ త్రూ, మెసేజ్ త్రూ, వాట్సాప్ మెసేజెస్ కావచ్చు, నార్మల్ మెసేజ్ కావచ్చు, టెక్స్ట్ మెసేజ్ కావచ్చు. మెయిల్ ఇస్తే మెయిల్ ఐడికి సంబంధించి ఇట్లాంటిదంతా కూడా వస్తుంది. సో QR కోడ్, స్వామీజీ పేరు అండ్ ఆయనకు సంబంధించిన ఆహ్వానం. సో మీ పవిత్రమైన పాదాన్ని మీరు అయోధ్యలో మోపాలి అంటూ చాలా పవిత్రంగా అండ్ దాంతోపాటు చాలా రెస్పెక్ట్ఫుల్గా అయోధ్య తీర్థ క్షేత్రి ట్రస్ట్ నుంచి వచ్చిన మెసేజ్ అనమాట స్వామీజీకి సంబంధించి. సో ఇది ఎంట్రీ పాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఎంట్రీ పాస్కి సంబంధించి కూడా డీటెయిల్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇది అందించడంతో పాటు మళ్ళీ వాళ్ళకి పోస్టల్లో ఇంకొకటి కూడా
పంపిస్తున్నారు. సో వాళ్ళ అడ్రస్, స్వామీజీ అండ్ కోడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇది మొత్తానికైతే రామ్ జన్మభూమి రామ్లాల దర్శనానికి సామాన్యులకైతే అనుమతి లేకున్నా స్వామీజీలను మాత్రం ఖచ్చితంగా అనుమతి ఇస్తున్నారు. అండ్ వాళ్ళకు అక్కడి నుంచే ఇన్విటేషన్ పంపి మరి స్వాగతం పలుకుతున్నారు. సో స్వాగతం పలకడంతో పాటు వాళ్ళకి సంబంధించిన పూర్తి వ్యవస్థ అండ్ దాంతోపాటు సెక్యూర్గా ఉండడానికి స్వామీజీ ఇక్కడ నుంచి కదులుతున్నారు అంటే బై స్టేషన్ ఉంటే స్టేషన్ నుంచి విహెచ్పి కార్యకర్తలు కావచ్చు, కరసేవకులు కావచ్చు అండ్ ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అందరు కూడా వాళ్ళని ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం, కొంతమంది వాళ్ళతో పాటు అయోధ్యకి ట్రావెల్ అవ్వడం, అక్కడ రిసీవ్ చేసుకునే వాళ్ళు, ఇట్లంతా కూడా పూర్తి ప్లానింగ్ అయితే ఇట్లా ఉంది. అయోధ్య జన్మభూమి తీర్థ ట్రస్ట్ నుంచి వచ్చిన ఇన్విటేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో కెమెరా పర్సన్ అశోక్తో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.